హలో చింగూస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నఫీసా. సో నేనైతే ఫైనల్లీ గోవా వెళ్తున్నాను. సో కాలేజ్ డేస్ నుంచి చాలా మందికి ఒక ఆశ ఉంటుంది గోవా వెళ్ళాలి అని చెప్పేసి. సో మేము కూడా అదే బ్యాచ్ అనమాట. సో పేరెంట్స్ అయితే అప్పుడైతే పర్మిషన్ అస్సలు ఇవ్వలేదు. సో చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. బట్ నో అని చెప్పేశారు. సో ఓకే ఇంకా గోవా అంతేలే ఇంకా వెళ్ళలేము అనుకున్నాము. బట్ ఫైనల్లీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఇంకా నా ఫ్రెండ్స్‌తో అయితే గోవా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో అది కూడా ఇంకా చార్ట్ వరకే వెళ్ళే దాని నుంచి బయటకు రాదు అనుకున్నాను. బట్ నో ఇప్పుడైతే 2 డేసే ఉంది ఇంకా ట్రిప్‌కి వెళ్ళడానికి. ప్యాకేజింగ్ కానీ ప్లానింగ్ మేము ఎలా వెళ్తున్నాము, ఏంటి, ఎక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది, సో బడ్జెట్ ఎంత, ఇలాంటివన్నీ నేనైతే వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హాయ్ అండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా లైక్ ప్యాకేజింగ్ వీడియో కానీ బడ్జెట్ ట్రావెల్ ఏంటి ఎలాగని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి. సో అదే అనమాట. సో రేపైతే మేము ట్రావెల్ స్టార్ట్ చేయాలి. సో ఇవాళైతే నేను ప్యాకేజింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే, సో మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పింది అనమాట లైక్ ఇలా ట్రిప్కి వెళ్తాము, ఏదైనా ప్లేసెస్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి. సో మేమైతే చెప్పాము లైక్ కేరళ అయితే నాకు ఎప్పటి నుంచో చూడాలని చెప్పేసి. సో అలా ప్లాన్ చేస్తూ ఉంటే సో వాళ్ళైతే ఆల్రెడీ కేరళ అండ్ తమిళనాడు కవర్ చేసేసారంట. సో ఇంకా నార్త్ అయితే మేము ఆల్రెడీ మా కాలేజ్ ట్రిప్ కానీ సో నేను చదివింది కూడా నార్త్లోనే. సో అప్పుడు నేను అవన్నీ చూసేసాను. సో ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఓకే ఎప్పటి నుంచో ఒక ట్రిప్ ఒక దగ్గరికి అయితే ఎవరు వెళ్ళుంటారు. సో యాక్చువల్ మెయిన్లీ అయితే గర్ల్స్ అయితే అసలు వెళ్ళుంటారని చెప్పేసి గోవా వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది. సో ఓకే ఇంకా ఇప్పుడైతే పేరెంట్స్ అసలు అబ్జెక్ట్ చేయరు కదా, మ్యారేజ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మేమైతే గోవా వెళ్దాం ఇంకా ఫిక్స్ అని చెప్పేసి అనుకున్నాము. సో అక్కడి నుంచి అయితే ప్లానింగ్ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ ప్లానింగ్ ఇంకా ఏంటంటే మనకి ప్లేసెస్ చూసుకోవాలి, లైక్ మనము స్టే ఎక్కడ, ట్రావెల్ ఎలా చేయాలి, ఇవైతే అంతా డిస్కస్ అయిందనమాట. సో ఫస్ట్ అయితే ఒక 10 మెంబర్స్ ఏమో అనుకున్నాం వెళ్ళాలని చెప్పేసి. బట్ తెలిసిందే కదా ఇంకా ఒక ట్రిప్ ప్లాన్ చేసామంటే ఎవరో ఒకరు డ్రాప్ అవుతూనే వస్తూ ఉంటారు. యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి కూడా బెంగళూరు నుంచి ట్రావెల్ చేయాలి. సో వాళ్ళకైతే కార్ ఉందన్నమాట. సో కార్ అరేంజ్ చేస్తాను అని తనే చెప్పింది. సో ఓకే ఇంకా బెటర్ కదా మనకి అందుకని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ ప్లానింగ్ ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బడ్జెట్ అండ్ స్టే అనమాట. సో బడ్జెట్ వచ్చేసి మేమైతే పర్ హెడ్ 15,000 అనుకుంటున్నాము. బికాస్ వీ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ మచ్ యాజ్ లో. బికాస్ ఫస్ట్ టైం మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్ని చూసుకొని ఫస్ట్ మా ఎక్స్పీరియన్సెస్ ఏంటో అది చూసుకొని తర్వాత ట్రిప్స్కి కావాలంటే మనం బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి మనకి స్టే అనమాట. యాక్చువల్గా ఫస్ట్ అయితే హాస్టల్స్ అనుకున్నాము. బట్ ఆఫ్టర్ దట్ ఏదో కొంచెం రీకన్సిడరేషన్ చేసి తర్వాత ఒక హౌస్ లాంటివి తీసుకుందాం అనేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ఇవాళ లోపల ఏదో ఒకటి ఫిక్స్ అవుతుంది. ఐ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దట్ ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్స్ ఆర్ వీఆర్ టేకింగ్ అ ఫ్లాట్ లైక్ దట్. ప్లేసెస్ అంటారా, సో ఒక లిస్ట్ అయితే ఉంది. సో అకార్డింగ్ టు దట్ అవుతుందా లేకపోతే ప్లాన్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అనేది. సో నేను అప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ సో. సో నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తాను, కింద అటాచ్ చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఇంకా ప్యాకింగ్ ఒకటే పెండింగ్ ఉంది. మేమైతే ఇంకా రేపు నైట్ బయలుదేరుతాము. సో రేపు నైట్ బయలుదేరుతామంటే ఇప్పుడు నేను ప్యాకింగ్ చేసుకోవాలి. ఇంకా టికెట్ బుక్ కూడా అయిపోయింది. సో నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తాము. సో బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా మనం ప్యాకింగ్ చూసేద్దాము. అవుట్ఫిట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు ఈ వైట్ స్కర్ట్తో పేర్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ అ మ్యాక్సీ స్కర్ట్. ఆల్రెడీ నేనైతే దీన్ని వీడియో అయితే పోస్ట్ చేసి ఉంటాను, లైక్ మీషోలో తీసుకున్నాను నేను దీన్ని. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఒక వైట్ ట్యాంక్ టాప్. సో నేను స్లీవ్లెస్లో కంఫర్టబుల్ కాదని చెప్పేసి ఒక క్రాప్ షర్ట్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకొకటి కూడా స్కర్టే వస్తుంది. సో ఇది కూడా ఒక స్కర్ట్ నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఈ స్కర్ట్ని. సో దీంతో అయితే నేను ఈ బ్లాక్ క్రాప్ టాప్ని అయితే పేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానిపైకి సో వైట్ మీద ఈ వైట్ క్రాప్ షర్ట్ వస్తుంది. సో ఇదైతే ఈ ఒక అవుట్ఫిట్. ప్యాంట్తో ఒక అవుట్ఫిట్ ఏమైనా స్టైల్ చేద్దాం లైక్ కార్డ్ సెట్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను జూడియోలో తీసుకున్నాను. సో ఇదైతే ఒక ప్యాంట్ లైక్ స్కర్ట్లా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ అ ప్యాంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దాని టాప్. సో ఇది ర్యాప్ టాప్ అంటారు కదా, సో అలాగా క్రాప్లో వస్తుంది అనమాట విత్ ఫుల్ స్లీవ్స్. ఇది కూడా చాలా థింగ్ ఫ్యాబ్రిక్ చాలా బ్రీతబుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ మై అనదర్ అవుట్ఫిట్. సో డే అవుట్ఫిట్స్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయాయి. బట్ లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ ఈస్ అ క్రాప్ టాప్ అండ్ దిస్ ఈస్ అ ప్యాంట్ అనమాట, లైక్ ర్యాప్ టైప్ ఆఫ్ ప్యాంట్. బట్ ర్యాప్ కాదు, సో ఆల్రెడీ అటాచ్ అయిస్తుంది అనమాట ప్యాంట్. సో ఇదైతే తీసుకున్నాను. సో లెట్స్ సీ నేను అన్ని ప్యాక్ చేసుకుంటానో లేదో తెలియదు, బట్ అవుట్ఫిట్స్ అయితే ఇవి అనమాట. సో ఆఫ్టర్ దట్ ఇది జూడియోలో తీసుకున్నాను. సో ఇది జూడియోలో తీసుకున్న ఈ కార్డ్ సెట్ ఉంది కదా, సో అది కూడా వీడియో అయితే నేను అటాచ్ చేస్తాను, వెళ్ళి చూడండి ఒకవేళ మీరు వీడియో చూడకపోయింటే. సో ఆఫ్టర్ దట్ ఇంకొకటి కూడా జూడియోలోనే అప్పుడు తీసుకున్నాను, లైక్ దిస్ వన్ క్రాప్డ్ హుడీ వస్తుంది అండ్ దిస్ ఇస్ అ బ్లాక్ ప్యాంట్. సో అంతే అండి నా అవుట్ఫిట్స్. సో దీన్ని ఇప్పుడు ఈ బ్యాగ్లో ఫిట్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ టాస్క్. సో ఇవన్నీ ఎలా ఫిట్ చేయాలి ఏంటి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా మా హస్బెండ్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. సో మేబీ తనకి ఇంకా సపరేట్ బ్యాగ్ కావాల్సిందే, నా బ్యాగ్లో అయితే ఏం పట్టవు దీంట్లో. సో ఆఫ్టర్ దట్ నేనైతే ఇంకా స్కిన్ కేర్ కానీ నా ఎసెన్షియల్స్, డైలీ ఎసెన్షియల్స్ పెట్టుకోవాలి, ఇంకా జ్యువెలరీ పెట్టుకోవాలి, యాక్సెసరీస్, ఇంకా ఫుట్వేర్ కూడా పెండింగ్ ఉన్నాయి. నేనైతే జూడియోలో నుంచి ఒక షూ తీసుకున్నానని చెప్పేసి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. సో ఆ షూ ఇంకా వైట్ కలర్ ఫ్లాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో డైలీ వేర్కి అయితే నా దగ్గర ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నాయి, సో అవైతే యూస్ చేస్తాను. సో బేసికలీ 3 pairs ఆఫ్ శాండిల్స్ అయితే తీసుకుంటాను, లైక్ 3 pair ఆఫ్ ఫుట్వేర్.
హలో. సో దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్స్ అండ్ వీడొచ్చి మోచి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. హాయ్. బెంగళూరుకి రీచ్ అయిపోయాం అండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి సౌమ్య వాళ్ళు వచ్చేసారు. వెళ్ళి హాయ్ చెప్పేద్దాము. అదండి సంగతి. మరి మీరే అర్థం చేసుకొని ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ గోవా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ నౌ. బాయ్.